హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి ఊహించండి, మీరు ఎవరినైనా ఎంతగా ఆరాధించినా ఆ ఆరాధన మీ జీవితాన్ని, స్నేహాలను, కలలను పూర్తిగా మార్చేస్తే ఏం జరుగుతుంది? ఒక సాధారణ యువకుడు తన హీరో కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడి తన గుర్తింపును కూడా మర్చిపోయే స్థాయికి చేరుకుంటే ఆ కథ ఎంత హాస్యంగా, ఎంత ఎమోషనల్గా, ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో ఆలోచించారా? సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది యాక్చువల్లీ అలాంటి మూవీ గురించే. అదే 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఇది వచ్చేసి 2025లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ కామెడీ డ్రామా సినిమా అని చెప్పొచ్చు. మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే నటీనటులతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చింది ఈ సినిమా. ఇది సాధారణ ఫ్యాన్ కథ కాదు. సినిమా పట్ల ఉన్న ఆరాధన ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తుందో, కలలు ఎలా నిజమవుతాయో చూపించే హృదయస్పర్శనీయమైన కథని చెప్పొచ్చు. సినిమా మొదలైన వెంటనే మీరు సాగర్ ప్రపంచంలోకి ప్రవేశించి అతని భావాలతో ఒకటైపోతారు. నవ్వులు, హాస్యం, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఒకేసారి మీ గుండెల్లోకి చొచ్చుకుపోతాయి. రండి మరి ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సాగర్ ఒక సాధారణ యువకుడు. చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ. ముఖ్యంగా ఆంధ్ర కింగ్ అని పిలువబడే సూర్యకుమార్ అనే సూపర్ స్టార్ ఫ్యాన్ కూడా. సూర్యకుమార్ ప్రతి సినిమా చూసి అతని డైలాగులు, స్టైల్, యాక్షన్ సీన్స్ అన్నీ మనసులో నిలుపుకొని ఉంటాడు. సాగర్ తల్లిదండ్రులు సాధారణ కుటుంబం నుంచి వచ్చినవారు. అతను చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ తన హీరో ఫ్యాన్ క్లబ్లో యాక్టివ్గా ఉంటాడు. అతని లక్ష్యం ఏంటంటే అతని హీరోను ఒక్కసారి కలిసి అతని కోసం ఏదైనా చేయాలి అని. అదే సమయంలో సాగర్కు మహాలక్ష్మి అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆమె కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. ఇద్దరు మొదట్లో స్నేహితులుగా మారతారు. మహాలక్ష్మి సాగర్ ఫాండమ్ చూసి నవ్వుతుంది, కానీ అతని నిజాయితీ, ధైర్యం చూసి నెమ్మదిగా ఆకర్షణ పెంచుకుంటుంది. వారి మధ్య చిన్న చిన్న రొమాంటిక్ సన్నివేశాలు, హాస్యం నిండిన సంభాషణలు కథను ఆకర్షణీయంగా మారుస్తాయి. ఇక కథలో మలుపు ఇక్కడే వస్తుంది. సూర్యకుమార్ తన 100వ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోతుంది. నిర్మాత వెనక్కి తగ్గిపోతాడు. సూర్యకుమార్ కెరీర్ క్రైసిస్ లో పడుతుంది. ఈ వార్త విన్న సాగర్ ఊరుకోలేడు. తన హీరో సినిమా ఆగిపోకూడదని తన స్నేహితులతో కలిసి ఒక పెద్ద ప్రణాళిక వేస్తాడు. అతను తన ఉద్యోగం, సొంత డబ్బు, కుటుంబం అన్నీ పక్కన పెట్టి సూర్యకుమార్ సినిమాను కాపాడటానికి ముందుకు వస్తాడు. సాగర్ తన ఫ్యాన్ క్లబ్ సభ్యులను సమీకరించి చిన్న చిన్న కార్యక్రమాలు, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తాడు. ఇక్కడి నుంచి కథలో హాస్యం, యాక్షన్, ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటాయి. సాగర్ సూర్యకుమార్ ను కలవటానికి ప్రయత్నాలు చేస్తాడు. మధ్యలో ఒక సన్నివేశంలో సాగర్ సూర్యకుమార్ ఇంటి వద్దకు చేరుకొని అతని ముందు నిలబడి తన ఆరాధన వ్యక్తం చేస్తాడు. సూర్యకుమార్ మొదట్లో సాగర్ను సాధారణ ఫ్యాన్ గా భావిస్తాడు, కానీ సాగర్ నిజమైన భక్తి చూసి కదిలిపోతాడు. ఇక ఈ సిచ్యువేషన్స్ లో మహాలక్ష్మి సాగర్ కు సపోర్ట్ చేస్తుంది, కానీ సాగర్ ఫ్యాండమ్ లో మునిగిపోయి తన జీవితం, స్నేహితులు, ప్రేమ అన్ని పక్కన పెట్టడం చూసి ఆమె బాధపడుతుంది. ఒకవైపు సూర్యకుమార్ కెరీర్ సమస్యలు, మరోవైపు సాగర్ కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడి, మహాలక్ష్మి అసంతృప్తి, ఇలా కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతాయి. సాగర్ తన హీరో కోసం ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లో కూడా పాల్గొంటాడు. అక్కడ అతని ధైర్యం, తెలివి అందరినీ అలరిస్తాయి. మధ్యలో ఒక ట్విస్ట్ వస్తుంది. సూర్యకుమార్ గతంలో జరిగిన ఒక సంఘటన వల్ల తన ఫ్యాన్స్ ను దూరంగా ఉంచడం మొదలు పెడతాడు. సాగర్ ఆ సత్యం తెలుసుకొని కూడా వెనక్కి తగ్గడు. అతను సూర్యకుమార్ ను ఒప్పించి సినిమా మళ్ళీ మొదలు పెట్టడానికి సహాయం చేస్తాడు. ఇక్కడ సినిమా సెట్ లో జరిగే హాస్య సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. సాగర్ సూర్యకుమార్ తో కలిసి పనిచేస్తూ తన జీవితంలోని నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుంటాడు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా, థ్రిల్లింగ్ గా సాగుతుంది. సూర్యకుమార్ 100వ సినిమా షూటింగ్ మధ్యలో మళ్ళీ ఆర్థిక సమస్యలు, వ్యతిరేక శక్తులు, ఇబ్బందులు వస్తాయి. సాగర్ తన జీవితం మొత్తం పణంగా పెట్టి తన హీరో సినిమాను కాపాడడానికి ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లో దూకుతాడు. అక్కడ అతను తన హీరో స్టైల్లోనే ఫైట్ చేసి సమస్యలను అధిగమిస్తాడు. సూర్యకుమార్ సాగర్ నిజమైన భక్తి చూసి కదిలిపోతాడు. నువ్వు నా ఫ్యాన్ కాదు, నా కుమారుడివి అని అంటాడు. మహాలక్ష్మి కూడా సాగర్ ధైర్యాన్ని అర్థం చేసుకుని అతని పక్షం నిలబడుతుంది. కుటుంబం కూడా సాగర్ త్యాగాన్ని గుర్తించి సపోర్ట్ చేస్తుంది. చివరికి సినిమా విజయవంతం అవుతుంది. సూర్యకుమార్ కెరీర్ మళ్ళీ రీబౌండ్ అవుతుంది. సాగర్ తన హీరోతో కలిసి స్టేజ్ మీద నిలబడి తన కళ నెరవేరిన సంతోషం వ్యక్తం చేస్తాడు. సినిమా ముగిసేటప్పటికీ సాగర్ తన జీవితంలో బ్యాలెన్స్ కనుగొంటాడు. ఫ్యాండమ్ మంచిదే, కానీ దాని జీవితంతో సమతుల్యం చేసుకోవాలని అర్థం చేసుకుంటాడు. మహాలక్ష్మితో అతని ప్రేమ కూడా బలపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కథ మనకి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆరాధన మంచిదే, కానీ దాన్ని జీవితంలో సరైన స్థానంలో ఉంచాలి. కలలు నెరవేర్చుకోవటానికి త్యాగం అవసరం, కానీ సొంత జీవితం, స్నేహాలు, ప్రేమను కోల్పోకూడదు.
సినిమా మనల్ని ఎంత ప్రభావితం చేసినా నిజ జీవితంలో సమతుల్యం ఉండాలి. సో ఇంతకీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మీరు చూసారా? చూసుంటే గనక మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.